ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. చాలా కాలంగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న పట్టణ స్థానిక సంస్థల్లో మళ్లీ రాజకీయ సందడి మొదలవనుంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఏపీలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా పట్టణ ప్రాంతాల్లో తమ బలబలాలను అంచనా వేసుకునే పనిలో పడ్డాయి. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే 87 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండటంతో వీటన్నిటినీ కలిపి ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పదవీకాలం ముగిసిన సంస్థలతో పాటు త్వరలో పదవీకాలం ముగియనున్న సంస్థలకు కూడా ఎన్నికల పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపైన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల గతంలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోర్టు కేసులు, ఇతర న్యాయపరమైన అంశాల కారణంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆయా కేసుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమైన చోట్ల ఎన్నికల నిర్వహించడంతో పాటు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అవకాశాలపైన అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీంతో చాలా కాలంగా ఎన్నికలు లేకుండా ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు కొత్త పాలక వర్గాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రధాన అంశంగా మారనున్నాయి. పట్టణ స్థానిక సంస్థలో బీసీలకు 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ రిజర్వేషన్ విధానం అమలు కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాష్ట్రాలు ఇటీవల తీసుకున్న బీసీ రిజర్వేషన్ నిర్ణయాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. ఏ వార్డు ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందనే అంశంపై స్థానికంగా ఇప్పటికే ఆశావాహుల్లో ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల ప్రకటన కీలక మలుపుగా మారనుంది. ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా మరో కీలక అంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా ఆధారంగా కాకుండా 2025 నాటి ఓటర్ల జాబితాల ఆధారంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3న విడుదల కానున్న నేపథ్యంలో ఆ జాబితాల కోసం వేచి ఉంటే స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అక్టోబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో పాత ఓటర్ల జాబితాలను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్ల జాబితాల రూపకల్పనకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. మున్సిపాలిటీలో సెప్టెంబర్ 3 నాటికి, పంచాయతీలో ఆగస్టు 17 నాటికి ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల సమీకరణ, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ వంటి అంశాలపైన దృష్టి సారించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. పంచాయతీలో పోలింగ్ కేంద్రాలను సంబంధించిన ప్రక్రియను ఆగస్టు 21 నుంచి 31 మధ్య పూర్తి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అవసరమైన అదనపు బ్యాలెట్ బాక్సులను సమీకరించడంతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్దేశిత సమయాల్లో పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల వివరాలను సిద్ధం చేసుకోవడం పైన అధికారులు దృష్టి పెట్టారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల్లో కదలిక పెరగనుంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి వార్డులో స్థానికంగా ప్రభావం ఉన్న నేతలు, సామాజిక వర్గాల బలం, గత ఎన్నికల ఫలితాలు, వ్యక్తిగత పరిచయాలు వంటి అంశాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం పోటీ మరింతగా పెరగనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎవరికి అవకాశం దక్కుతుంది? వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుంది? స్థానికంగా బలమైన నేతలను ఏ పార్టీ తమ వైపు తిప్పుకుంటుంది అనే అంశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాలనపైన ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. స్థానిక సమస్యలు, మౌలిక వస్తువులు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, పట్టణాభివృద్ధి వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ తో ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. 123 పట్టణ స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు ప్రారంభించగా బీసీలకు 33.33% రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా, న్యాయపరమైన సమస్యలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు, అభ్యర్థుల ఎంపికపై పార్టీలో అంతర్గత కసరత్తు కొనసాగుతోంది. చాలా కాలంగా ఎన్నికలు లేకుండా ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు కొత్త పాలక వర్గాలు వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలతో పాటు ఆశావాహుల్లోనూ ఉత్కంఠ మొదలైంది. ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? ఏ వార్డు ఎవరి ఖాతాలోకి వెళుతుంది? బీసీ రిజర్వేషన్లు ఎవరికి కలిసి వస్తాయి? ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగేది ఎవరు అన్నదే ఇప్పుడు ఏపీ పట్టణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.